హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అదేంటంటే గసగసాల కర్రీ. చూసారు కదా, గసగసాలతో కర్రీ చేస్తున్నాను నేను. ఇది చాలా చాలా ఒంటికి చాలా మంచిది. అలాగే బాలింతల కంటే సిజేరియన్ అయిన తర్వాత పత్తం పెడతారు కదా, అలాంటప్పుడు ఈ కూర ఎక్కువగా వాడతారు. సో ఇప్పుడు నేను గసగసాల కర్రీ అయితే రెడీ చేసేస్తున్నాను. ఇప్పుడు గసగసాలు పౌడర్ చేసుకుందాము. తర్వాత మసాలాలు ఇవన్నీ కూడా పౌడర్ చేసుకుని ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఓకేనా? చూడండి, నేను ఆయిల్ వేసుకుని ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ముందు ఆనియన్ పేస్ట్ అనేది బాగా వేపుకుందాము. పచ్చివాసన పోయి బాగా కలర్ వచ్చేంత వరకు ఆనియన్ పేస్ట్ అనేది బాగా వేపుకోవాలి. నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. దీన్ని మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకుందాము ఆనియన్ పేస్ట్. ఈ కర్రీకి ఎక్కువ ఆయిల్ ఉంటేనే బాగుంటుంది, చాలా మంచిది ఒంటికి. ఇది గసగసాల కర్రీ అనేది. గసగసాలు ముందుగానే ఇలా పొడి చేసేసుకుని పెట్టేసుకుంటే మనకి బాగుంటుంది. మనం ఇలా మిక్సీలో కన్నా మనకి ఊళ్ళో చూడండి సంతకాలని ఉంటుంది మసాలా నూరుకునేది, దాని మీద అయితే ఆనియన్ పేస్ట్ చేసేసుకొని గసగసాలు కూడా పేస్ట్ చేసుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది వేరే వస్తుంది. మనకు అన్నీ మిక్సీలో పట్టడం ఇవన్నీ ఉండడం వల్ల దాని అంత టేస్ట్ రాకపోవచ్చు, కానీ బాగుంటుంది, ఒంటికైతే సలవ చేస్తుంది. పచ్చిమిర్చి చేసుకుందాము మనం. నేను చిన్నవి ఒక 5 పచ్చిమిర్చి చేసుకున్నాను. బాగా వేపేసుకుందాము. ఇప్పుడు మనం కొద్దిగా అంటే ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం ఇప్పుడు. ఎందుకంటే మనం తక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కదా కాబట్టి 1/2 స్పూన్ అనేది సరిపోద్ది. బాగా పచ్చివాసన పోయే వరకు ఒక 3 సెకండ్స్ వేపుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు నేను ఒక టమాటాలో సగం తీసుకుని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా మనం బాగా వేపేసుకుందాము. చూడండి, అన్నీ మనకు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మనము గరం మసాలా, ఉప్పు, కారం ఈ 3 వేసేసుకొని బాగా కలిపేసుకుందాము. చూడండి, మనకు మొత్తం అన్నీ బాగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్నాం కదా గసగసాల పొడి, అది 2 స్పూన్లు వేస్తున్నాను. మనం ఆనియన్ పేస్ట్ కానీ టమాటా పేస్ట్ కానీ ఎంతైతే తీసుకున్నామో దాన్ని బట్టి వేసుకోవాలి. ఎందుకంటే గసగసాల పొడి ఎక్కువ వేసేసామంటే చేదు వచ్చేసే అవకాశం ఉంది. మనం దాన్ని బట్టే చూసుకోవాలి ముందుగానే. ఒక 2 సెకండ్స్ ఇదంతా బాగా మిక్స్ అయ్యేది చూసి తర్వాత కొంచెం లైట్గా వాటర్ వేసుకుందాం. చూడండి, మనకు బాగా మిక్స్ అయిపోయాయి. కొంచెం వాటర్ వేసుకుందాము. ఒక్కసారి బాగా కలిపేసుకుందాము. చూడండి, బాగా కలిపేసుకున్నాను. ఒక 10 నిమిషాల పాటు మనం మూత పెట్టేసి వండిచ్చేస్తే కనుక మనకి ఆ కూర అనేది దగ్గరికి ఎగిరిపోయి కూర అయితే బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫైనల్లీ మనకి గసగసాల కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, మనకి చికెన్ మటన్ వండుకుంటాం కదా, గ్రేవీలా ఉంది కదా, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మన బాడీకి ఒకటి చాలా మంచిది, చలవ చేస్తుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆపేసుకొని దించేసుకుందాము. చూసారా, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి సిజేరియన్ అయిన తర్వాత బాగా పెడుతూ ఉంటారు, మనకి బాగుంటుంది, చలవ చేస్తుంది కర్రీ. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో, చాలా చాలా సింపుల్. మనకి ఏంటంటే మన పల్లెటూరులోని మసాలా నూరుకునే సంతకాలు ఉంటాయి కాబట్టి అది ఆ టేస్ట్ వేరే వస్తుంది. మనకు అన్నీ మిక్స్ చేయలే కాబట్టి ఈ టేస్ట్ వేరేగా వస్తుంది, కానీ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో, చాలా సింపుల్గా అయిపోయింది కదా కర్రీ. ఎప్పుడు ఇంట్లో మనకి కూరగాయల కంటే ఏమీ లేనప్పుడు వెంటనే ఒక 5 to 10 మినిట్స్లో ఈజీగా చేసేసుకోవచ్చు మన ఈ కర్రీ. టైం కూడా సేవ్ అవుద్ది మనకి, కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది. ఒకళ్ళకు వండుకునేటప్పుడు లేదా ఇద్దరికి వండుకునేటప్పుడు ఇలా కర్రీ చేసేసుకుంటే మనకి చాలా సింపుల్గా అయిపోతుంది. చూసారు కదా, మరి నా రెసిపీ వచ్చేసి గసగసాల కర్రీ ఎంత బాగుందో చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోయింది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.
ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.